సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు సీఎం. సాయంత్రం హైదరాబాద్ కు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా రానున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు ముఖ్యమంత్రి. అనంతరం ఉపరాష్ట్రపతి వెంట రాజ్ భవన్ కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం 6 గంటలకు రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే రామోజీ ఎక్సలెన్స్ 2025 అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే హైదరాబాద్ రానున్నారు. ఒకవైపు హైదరాబాద్ నగరంలో రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు జయంతి సందర్భంగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డు 2025 కార్యక్రమంలో పాల్గొంటారు. హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు బేగంపేట ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలుకుతారు. అటు నుంచి రాజ్భవన్ కి వెళ్లి రాజ్భవన్ లో రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం 6 గంటలకు రామోజీ ఫిలిం సిటీకి వెళ్తారు. అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మళ్ళీ రాత్రి విందు కార్యక్రమంలో మంత్రులందరితో కలిసి రాజ్భవన్ లో కూడా రేవంత్ రెడ్డి రాష్ట్రపతి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. గవర్నర్ ఇస్తున్నటువంటి విందు కార్యక్రమంలో వీళ్ళంతా కూడా హాజరవుతారు. ఈ ఒక్కరోజు పర్యటన కోసం వచ్చి వెళ్తున్నటువంటి సిపి రాధాకృష్ణన్ వెళ్తారు. రేపు మళ్ళీ శీతాకాల విడిది కోసం మరోవైపు రాష్ట్రపతి ఒకవైపు ద్రౌపది ముర్ము కూడా హైదరాబాద్ రాబోతున్నారు. మొత్తానికైతే వరుసగా వివిధ షెడ్యూల్ తోటి ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారు. ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గెలిచినటువంటి నవీన్ యాదవ్ కూడా ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఒకవైపు ప్రధాన కార్యదర్శి ఒకవైపు కేసీ వేణుగోపాల్ ని, మరోవైపు రాహుల్ గాంధీని కలిసి ఎలక్షన్లో గెలిచిన చెప్పడం జరిగింది. మరోవైపు రేపు కేబినెట్ లో కీలక అంశాలపైన ఒకవైపు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి వాటి విషయంలో పార్టీ అధిష్టానం నుంచి కూడా ఒకవైపు అనుమతి ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ రానున్నారు. ఒకవైపు వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ కి వారైతే స్వాగతం పలుకుతారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.